ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. 15 ఆగస్టు వేడుకలని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమాన్ని పండుగలా జరుపుకోవాలని సూచించారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమానికి నిధుల కొరత ఉండకూడదని పంచాయతీలకు నిధులు గణనీయంగా పెంచారు. గతంలో 5,000 జనాభా కంటే తక్కువగా ఉండే మైనర్ పంచాయతీలకు ఆగస్టు 15న పతాకావిష్కరణకు కేవలం 100 రూపాయలు మాత్రమే కేటాయించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా 10,000 రూపాయలకు పెంచారు పవన్ కళ్యాణ్. 5,000 జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు ఇచ్చే 250 రూపాయల్ని 25,000కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీలు సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తాం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. అట్లా భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. 1 ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి, 2 మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు.